సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావడం పట్ల సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా కూడా విషెస్ తెలియజేయడం మనం చూసాం సార్. అయితే ఇప్పుడు ఒక యువ నిర్మాత ఆయనకు సన్మానం చేయడానికి పూనుకున్నారని ఒక సభ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొంతమంది అభిప్రాయం ఏంటంటే చిత్రసీమ అంతా కలిసి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని కూడా అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఈ సన్మాన సభ ఏర్పాటు చేయడం అయితే గ్యారంటీగా ఉంటుందంటున్నారు. అయితే ఇప్పటి నుంచి అతిథులు ఎవరు వస్తారన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. అంటే బాలకృష్ణ గారి సమకాలీనైన చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు వీళ్ళొస్తే బాగుంటుందని, అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా విష్ చేశారు కాబట్టి వీళ్ళ మధ్య గ్యాప్ ఉంది. ఈ సభకొస్తే ఆ గ్యాప్ కూడా ఫిలప్ అవుతుందని కూడా అభిప్రాయపడుతున్నారు సార్. ఏదేమైనా ఈ సన్మాన సభ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే సన్మాన సభ ఇండస్ట్రీ మొత్తంగా కలిసి చేస్తే బాగుంటుంది. అంటే గతంలో అలా జరిగినటువంటి సందర్భం ఉంది. చిరంజీవి గారికి వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఒక సభ జరిగింది. ఓకే. అది ఇండస్ట్రీ బాధ్యత తీసుకుని చేసినటువంటి సందర్భం. అందుకని ఇప్పుడు కూడా అలాంటి ఏర్పాటు ఏదైనా జరిగితే బాగుంటుంది. అలాగే అందరు హీరోలు వచ్చి ఒకసారి ఆయనతో తమకున్నటువంటి అనుబంధం అది షేర్ చేసుకుంటే బాగుంటుంది. అయితే ఇక్కడ ఇది ఏర్పాటు జరుగుతుంది. ఖచ్చితంగా చాలామంది చిరంజీవి వీళ్ళందరూ వచ్చే అవకాశం ఉంది. నాగార్జున ఇన్వైట్ చేస్తే వస్తాడు ఆయన కూడా. అయితే ఇక్కడ ఇండస్ట్రీ బాలకృష్ణ గారి ఈవెంట్ చేయటం అనేది ఇంట్రెస్ట్ చూపించడానికి ఒక కీలకమైన అంశం ఏంటంటే, ప్రస్తుతం బాలకృష్ణని వ్యతిరేకించే పరిస్థితి ఎవరికి లేదు. ఎందుకు లేదు అంటే వాతావరణం బాగుంది. ఏ వాతావరణం బాగుంది? రాజకీయ వాతావరణం చాలా బాగుంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు వారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్టీ అక్కడ అధికారంలో ఉంది. దాదాపుగా ఎన్డీఏ కూటమి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఇండస్ట్రీ మీద కూడా ఉంది. చాలా క్లియర్గా చిరంజీవి గారు అటువైపే ఉన్నాడు. ఒక రకంగా చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళందరూ ఒకే ఏరియాలో ఉన్నారు. అందుకని విమర్శలకి తావు లేదు. ఇక్కడ అందరూ వచ్చి బాలకృష్ణ గారిని అభినందించి ఒక బిగ్ ఈవెంట్గా ఇది అంటే మెమరబుల్గా ఉండిపోయేలాగా ఉంటుంది. ఈవెంట్ చేయగలిగితే చేయాలనే ఉద్దేశం ఉంటే చేస్తారు. అలాగే అవసరం కూడా. ఇండస్ట్రీకి ఆ ప్రభుత్వంతో గుడ్ రిలేషన్స్ కావాలి. వీళ్ళందరూ పైగా వైజాగ్లో స్టూడియోలు కట్టాలి. ఇలాంటి ఐడియాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అందుకని గతంలో లాగా లేదు పరిస్థితి. అంటే జగన్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎవరి గోల్లో వాళ్ళు ఉండేవాళ్ళు. ఎవరి మీద అంటే కనిపించి కనిపించకుండా, వినిపించి వినిపించకుండా విమర్శలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ మొదటి నుంచి కలిసి రెగ్యులర్గా కలిసి ఉంటున్నారని నా ఉద్దేశం కాదు. వీళ్ళ మధ్య ఘర్షణలు ఉన్నాయి, ఐక్యత ఉంది. ఈ ఐక్యత ఇప్పుడు వర్ధిల్లుతోంది. ఇప్పుడు వర్ధిల్లటానికి వాతావరణం అనుకూలంగా ఉంది. అందుకని ఇప్పుడే ఈ ఈవెంట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళకే అవసరం, వాళ్ళకే అవసరం. ఒక మెమరబుల్ ఈవెంట్గా ఉంటుంది అది. అలాంటి ప్రయత్నంలో ఎవరెవరు వస్తారు అనే దగ్గర ఒక చర్చ. అంటే చిరంజీవి వీళ్ళు రావటం ఓకే, వాళ్ళు వస్తారు, నో ప్రాబ్లం. పవన్ కళ్యాణ్ వస్తాడు. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా, లేకపోతే కళ్యాణ్ రామ్ వస్తాడా? నందమూరి బ్రదర్స్ అని పిలుస్తున్నాడు వాళ్ళిద్దరిని. ఈ నందమూరి బ్రదర్స్ వస్తారా రారా అనేది ఒక క్యూరియాసిటీ. వాళ్ళు చాలా సందర్భాల్లో అంటే ఏదైనా కుటుంబంలో విషాదం జరిగితే వెళ్ళి కనిపించడం ఇలాంటివి చేస్తున్నారు. కానీ ఒక సెలబ్రేషన్ జరుగుతున్నటువంటి వేదికల మీద వాళ్ళు కనిపించడం అనేది చాలా తక్కువగానే ఉంటూ వస్తోంది. అంటే బాలకృష్ణ గారు 50 ఏళ్ల కెరియర్ సందర్భంగాను చూసాం మనం. ఇలా వాళ్ళు ఎక్కడా కూడా కనిపించట్లేదు. రామారావు గారి శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభల్లోనూ అక్కడ కూడా ఎక్కడా కనిపించలేదు వాళ్ళు. సరే, కనిపించకపోవడానికి వాళ్ళకి ప్రయర్ ఇంటిమేషన్ లేదు. ముందే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడలేదు. ఇవన్నీ ఉన్నాయి. వాంటెడ్గానే వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారా అని అనిపిస్తుంది. అయితే మొన్న ఈయనకి పద్మభూషణ్ ప్రకటించగానే అతను విష్ చేశాడు. ఆ విష్ చేయటము, దానికి బాలకృష్ణ గారి అబ్బాయి మోక్షజ్ఞ రెస్పాండ్ అవుతూ థ్యాంక్ యూ అన్నా అని చెప్పి ఆయన కామెంట్ చేశాడు. సో అది బాగుంది. అలాగే ఆ మధ్య వరదలు వచ్చినప్పుడు ఈయన సహాయం ప్రకటించినప్పుడు నారా లోకేష్ కూడా ఇలాగే థ్యాంక్ యూ బావా అన్నాడు. ఇలా అడపాదడప
వీళ్ళ మధ్య ఏదో ఒక సత్సంబంధాలు ఉన్నాయి అనేటువంటి ఒక ఇండికేషన్ ఇస్తున్నారు, కానీ రియల్గా వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటి, లేకపోతే ఘర్షణ ఐక్యత ఏ మేరకు ఉంది వీళ్ళ మధ్య అనేది ప్రాపర్గా జనాలకు కన్వే కావట్లేదు. దాంతో ఎప్పటికప్పుడు ఈ స్పెక్యులేషన్ నడుస్తోంది. అలాగే వీళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ వేశారు ఫ్యామిలీ తరఫున అభినందనలు తెలియజేస్తూ. ఆ అడ్వర్టైజ్మెంట్లో కూడా వీళ్ళ ఫొటోస్ లేవు, ఏది నందమూరి బ్రదర్స్ ఫొటోస్ లేవు. దాంతో ఇప్పుడు ఈ సభకి వాళ్ళు వస్తారా రారా అనే స్పెక్యులేషన్కి అది లీడ్ తీసుకున్నారు. అందరూ లీడ్ తీసుకుని రాకుండా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి, ఏదో కారణం చెప్తారు, ఫైనల్గా రారు, వీళ్ళు అసలు పిలుస్తారా పిలవరా అనేది అనుమానం. ఇప్పటి వరకు ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాలకు వాళ్ళు హాజరు కాలేదు. అక్కడికి టీడీ జనార్దన్ గారు వెళ్ళి పర్సనల్గా ఇన్విటేషన్ ఇచ్చి వచ్చినప్పటికీ రాలేదు అనేది ఒక చర్చ నడిచింది ఆ టైంలో. అయితే దానికి ఆయన ఒక రీజన్ చెప్పాడు. అంటే May 20th పెట్టారు మీరు ప్రోగ్రాము, ఆ రోజు నా బర్త్డే ఉంది, అందుకని దానికి సంబంధించి వేరే కార్యక్రమాలు వేరే మనుషులతో ఆల్రెడీ డిజైన్ అయిపోయి ఉన్నాయి, వాటిని డినై చేసి నేను ఇక్కడికి రాలేని పరిస్థితి ఉంది, అందుకని నాకు ముందే చెప్పుంటే నేను ఆ ప్రోగ్రామ్ సార్ట్అవుట్ చేసుకోవడానికి ముందే తెలుసుంటే నేను దీనికి ప్రయారిటీ ఇచ్చుండేవాడిని, కానీ నాకు జస్ట్ 1 week బిఫోర్ చెప్పడంతో నేను నా చేతుల్లో లేకుండా పోయింది, అందుకని రాలేకపోతున్నాను అనే పద్ధతిలో ఆయన ఏదో ఒక వివరణ అయితే జనానికి ఇచ్చాడు. ఇది అలాగే ఇప్పుడు కూడా ఏదైనా రీజన్ చెప్పచ్చు, అందుకని ముందే ఇన్వాల్వ్ చేస్తే బాగుండేది. ఇప్పుడేం జరిగింది, ఫ్యామిలీ వైపు నుంచి వేసినటువంటి అడ్వర్టైజ్మెంట్లో వాళ్ళ ఫొటోస్ లేకపోవడం వలన ఇప్పుడు తప్పు ఇటువైపు నుంచి జరిగింది. కలుపుకుని రావడానికి వీళ్ళు సుముఖంగా లేరు, రావడానికి వాళ్ళకు సుముఖత ఉందా లేదా అనేది వేరే గొడవ. వీళ్ళు ముందు చేయి జాచి పిలవాలి కదా వాళ్ళని, ఆ పిలుపు ప్రాపర్గా ఉండటం లేదు, అందుకని వాళ్ళు దూరంగా వ్యవహరిస్తున్నారు అనే అభిప్రాయం జనంలో ఉంది. ఆ జనంలో ఉన్నటువంటి అభిప్రాయం ఇలాంటి సందర్భాల్లో ఒక్కసారి బలపడి అదే ఒపీనియన్గా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం జరిగిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు వాళ్ళిద్దరూ వస్తారా రారా అనేది వేరే గొడవ. వాళ్ళిద్దరినీ పక్కన పెట్టేస్తే నాగార్జున గారు స్పందించలేదు. ఈయన దీనికి సంబంధించి ఇండస్ట్రీలో అందరూ ట్వీట్లు చేశారు, కానీ ఆయన అసలు నో ట్వీటు నో రెస్పాన్స్. ఆయన ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాడో అలాగే ఉన్నాడు, స్థిరంగా తన స్టాండ్ మీద తాను నిలబడి ఉన్నాడు. కాబట్టి నాగార్జున గారు వస్తాడా, వీళ్ళు వెళ్ళి ఇన్వైట్ చేస్తే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కన్సిడర్ చేస్తాడు ఆయన. వెళ్ళి తలుపు కొట్టి అయ్యా మీరు రావాలి అంటే కన్సిడర్ చేసి వచ్చే అవకాశం అయితే ఉంది. అక్కినే నాగేశ్వరరావు గారు ఉంటే డెఫినెట్గా వచ్చేవాడు. ఇతను కూడా వస్తాడు, వీళ్ళు వెళ్ళి ప్రాపర్గా అప్రోచ్ అయితే. సో ఇండస్ట్రీ గనక చేస్తే ఇండస్ట్రీ పెద్దలు వెళ్ళి అందరినీ కలుపుకుంటారు. ఇది ఫ్యామిలీ ఫంక్షన్ కాకుండా ఇండస్ట్రీ ఫంక్షన్గా జరిగితే బాగుంటుంది. అలాగే ఎవరో ఒక ప్రొడ్యూసర్ బాధ్యత తీసుకోవడం, ఇప్పుడు డాకు మహారాజ్ ప్రొడ్యూసర్ ఒకవేళ బాధ్యత తీసుకుంటే, అంటే దాన్ని హిందీ వెర్షన్ అది రిలీజ్ చేసుకున్నారు, వాళ్ళకి ఏదో కొంత నడుస్తోంది అక్కడ. దాంతోపాటు దానికి ప్రీక్వెల్ ఉంటుందని చెప్తున్నారు ఆయన. ఆ ప్రీక్వెల్ ఉంటుందా లేదా అనే దానికంటే కూడా ప్రస్తుతం వాళ్ళు బాలకృష్ణతో టైఅప్లో ఉన్నారు, అందుకని ఆయన బాధ్యత భుజాన్ని వేసుకోవడం కన్నా కూడా ఇండస్ట్రీ ఇన్ టోటల్ చేస్తే బాగుంటుంది. ఇండస్ట్రీ పెద్దలు కల్పించుకుంటే అప్పుడు డెఫినెట్గా నాగార్జున లాంటి వాళ్ళు వస్తారు, వచ్చి ఆ వేదిక మీద 4 మాటలు మాట్లాడితే ఈ ఏరియాలో ఈ 2 కుటుంబాల మధ్య ఏదో ఉంది అనే అభిప్రాయానికి కూడా చెక్ పెట్టినట్టు అవుతుంది. మరి అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తారేమో చూడాలి. ఇక్కడ కాన్షియస్గా చెప్పాల్సింది నాగార్జున గొడవ కంటే కూడా నందమూరి బ్రదర్స్దే ప్రధానం. వారైతే వచ్చే అవకాశం ఉండకపోవచ్చు అనేది నాకు అనిపిస్తోంది. అంటే ఈ అడ్వర్టైజ్మెంట్లో వాళ్ళ ఫొటోస్ లేకపోవడం అనేది రీజన్, అంతకుమించి ఏమీ లేదు. ఎందుకు అనవసరంగా అంటే వాళ్ళు చాలా కాన్షియస్గానే పబ్లిక్ ఏరియాలో ఇలాంటి ఫంక్షన్స్కి కుటుంబ పరంగా అవాయిడ్ చేయటమే